ఇప్పుడు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆకాంక్ష అధ్యక్ష ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు జాతీయవాదుల ఆకాంక్ష. దీని అదేవిధంగా బుడ్డా వెంకరెడ్డి గారి వర్ధంతులను అధికారికంగా జరిపే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రేనాటి సూర్యచంద్రులని రేనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఉయ్యాలవాడలోనే పుట్టారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కానీ బుడ్డా వెంగళరెడ్డి గారు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు కానీ లేదా భారత ప్రథమ స్వాతంత్ర పోరాటం చెప్పుకునేటువంటి ఉద్యమానికి ఒక 10 సంవత్సరాల ముందే వారు స్వాతంత్ర పోరాటంలో దిగి మన భారతీయులకి ముఖ్యంగా ప్రాంత వాసులందరికీ కూడా స్వేచ్ఛా వాయువులు కావాలని పోరాడినటువంటి మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా బుడ్డా వెంగళరెడ్డి గారు 1866లో జరిగినటువంటి రాయలసీమ ప్రాంత కరువు కాటకాల్లో ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా ఆ కరువు కాటకాల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజానీకానికి దారపోసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి తన వధాన్యతని ఆయన నిరూపించుకున్నటువంటి మహానుభావుడు బుడ్డా వెంగళరెడ్డి గారి అధ్యక్ష. ఈ రెండు మహానాయకుల యొక్క విషయంలో కానీ వారి సేవల విషయంలో కానీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా వారు కోరిన విధంగా మ్యూజియం అంటే అది పురావస్తు సంబంధించినటువంటి అంశం. ఆర్కియలాజికల్ మ్యూజియంస్ ఏవైనా సరే మనకి వర్చువల్ రియాలిటీ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినవి కానీ, బుక్ పబ్లిషింగ్ కానీ, లేకపోతే పురావస్తు ఆధారాలు దొరికినప్పుడు కానీ దాన్ని మ్యూజియం పెడతాం. కానీ వారు చెప్పిన విధంగా వర్ధంతి లేకపోతే జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇలాంటి పండుగలకి దాని సందర్భంగా అవి కూడా అందులో పొందుపరిచి తప్పనిసరిగా తగు రీతిలో సముచిత రీతిలో వారిని గౌరవించుకుంటాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాను.